జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ మర్కెల్ నారాయణపేట జిల్లా నుంచి ఈరోజు ఎక్స్పీరియం పార్క్కు రావడం జరిగింది. ఇక్కడ మేము మా పాఠశాల నుంచి 185 స్టూడెంట్స్తో 12 మెంబర్స్ టీచర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. ఎక్స్పీరియం పార్క్లో రకరకాల మొక్కలు ఉన్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మొక్కలు చాలా బాగున్నాయి. అంటే విద్యార్థి సైన్స్ కి సంబంధించిన అంశాలు అని చెప్పేసి వచ్చినాము. బాగానే ఉన్నాయి. మా విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చినాం. చూసిండ్రు అందరూ. దాదాపు మార్నింగ్ నుంచి ఇక్కడ చూసినాం. వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఒక నోట్స్ తెచ్చుకున్నారు, రాసుకున్నారు కొన్ని. ఇక్కడ కోఆపరేషన్ కూడా వీళ్ళకి చాలా బాగుంది. మేము నారాయణపేట జిల్లా పిఎం శ్రీ మర్కెల్ గ్రామం జెడ్పీహెచ్ఎస్ మర్కెల్ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చాము. మర్కెల్ మండల్ మాది. ఎక్స్పీరియం పార్క్ గురించి మేము యూట్యూబ్ లో చూసాము. అట్లే అక్కడ వీళ్ళ హయ్యర్ అథారిటీ పృథ్వీ తోటి కాంటాక్ట్ అయ్యాము. పృథ్వీ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు అన్ని విషయాలు. మేము కొంచెం టికెట్స్ ప్రైస్ ఎక్కువ ఉందని డ్రాప్ అవ్వాలనుకున్నాము. పృథ్వీ గారి సహకారంతో ఆయన చెప్పిన విధానము, ఆయన మమ్మల్ని కన్విన్స్ చేసిన విధానము చాలా బాగా నచ్చింది. మా స్కూల్ పిల్లలకు కూడా కన్సెషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు హాలిడే అయినా కూడా టికెట్ విషయంలో స్కూల్ పిల్లలకు అందరికి కూడా కన్సెషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఇక్కడ 157 దేశాల నుంచి వచ్చిన మొక్కలు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి చూసి రావడం జరిగింది. వచ్చినందుకు పిల్లలు టీచర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి మొక్క గురించి కూడా తెలుసుకున్నారు. ఆ షేప్స్ చేయడం వాళ్ళ కృషి, దాని వెనుక ఎంత కృషి ఉన్నది, ఆయన ఎంత కృషి చేసిండ్రు, ఎన్ని నిద్రలేని రాత్రులు పగలు ఆయన కృషి ఫలితంగా ఇక్కడ ఒక రూపం అనేది వచ్చింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటిది ముఖ్యంగా మనకు అరబ్ కంట్రీస్ లలో దుబాయ్ లో చూశాను నేను ఈ పార్క్. అటువంటిది మళ్ళా మనకు తెలంగాణలో దాదాపు ఇండియాలోనే ఇది ఫస్ట్ పార్క్ అనుకుంటున్నాను నేను. చాలా చక్కగా ఉంది. అసలు ఆ చెట్లను మలిచే విధానము, జాలి, తర్వాత కుర్చీ టైపు, అసలు చూడడానికి గొడుగులాగా చక్కగా చాలా బాగుంది. ఇంకా అండర్ వర్కింగ్ లో ఉంది కాబట్టి ఇంకా పూర్తయినాక ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. పిల్లలకి మాత్రం చాలా యూజ్ అయింది. ఒక్కటే లోటు ఏంటి అంటే పిల్లలకు మొక్కల పేర్లు తెలియలేదు. ఆ మొక్క పేరు పెట్టి అది ఏ దేశం నుంచి తెచ్చిండ్రో పెట్టింటే ఇంకా చాలా బాగుండేది పిల్లలకు రాసుకోవడానికి. దాని రసాయన నామం అదంతా కూడా మాకు ఫీల్డ్ వర్క్కు ఈ పార్క్ చాలా యూజ్ అయింది. పార్క్ యొక్క యాజమాన్యానికి, పృథ్వీ గారికి, ఇక్కడ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇక్కడ స్టాఫ్ కూడా బాగా సహకరించి పిల్లలకు భోజనాలు చేయడానికి వసతులు ఏర్పాటు చేసిండ్రు. వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించిండ్రు. అన్ని విధాలా మాకు ఇబ్బంది కలగకుండా సహాయకారంగా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మాకు సహకరించారు. కాబట్టి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మేము జెడ్పీహెచ్ఎస్ మరికెల్ నారాయణపేట జిల్లా నుంచి ఇక్కడ ఎక్స్పీరియం ఎకో పార్క్ విజిట్కు రావడం జరిగింది. సో టోటల్గా 173 మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ 13 మెంబర్స్ వాళ్ళతో పాటు టీచర్స్ రావడం జరిగింది. దానికి రావడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా విద్యార్థులకు ఏవైనా కొత్త విషయాలు చూపించడం కోసము ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందనే విషయంలో సో డిస్కస్ చేసి ఇక్కడ ఎకో పార్క్, ఇక్కడ ఎక్స్పీరియం ఎకో పార్క్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 65 కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్న ప్లాంట్స్, అంటే ఇండియాలో కాకుండా వేరే వేరే ప్లాంట్స్ మొత్తం కూడా మనకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా మౌల్డ్ చేసి ఉన్నాయి. ఈ ప్లాంట్స్ నుంచి ఏంటంటే విద్యార్థులు కూడా వాళ్ళు లోకల్గా కాకుండా అంటే వేరే కంట్రీస్కు వెళ్ళలేకున్నా కూడా ఇక్కడే అక్కడ ఉండే ప్లాంట్స్ని కూడా ఇక్కడే చూడటానికి అనేది ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో అది కాకుండా స్కూల్ స్టూడెంట్స్ కానీ కూడా కన్సెషన్ ఇచ్చి మరి వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేశారు. సో దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో టోటల్గా మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి హైదరాబాద్ లోపల చాలా పార్క్స్ విజిట్ చేశాము. అందులోపల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకో పార్క్గా మేము దీన్ని భావిస్తున్నాము. సో దీనికి సహకరించిన యాజమాన్యానికి మేము థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాము.